దేశంలో అయితే ఒక పెద్ద కుట్రకే తెర తీస్తున్నారా అన్నటువంటిదే. ఇప్పుడు ఏదైతే అస్సాం, బెంగాల్ ఈ 2 ప్రాంతాలలోనే ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేస్తుంది ఏంటి? ఇతర దేశాల నుండి వచ్చిన రోహింగ్యాలు, ఇతర దేశాల నుండి వచ్చిన బంగ్లాదేశీలు, అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన బంగ్లాదేశీలు, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు బెంగాల్, అస్సాం ప్రాంతాల్లోనే ఎక్కువగా తిష్ట వేసుకున్నారు. అక్కడ వాళ్ళు ఎలక్షన్స్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 41% మంది బెంగాల్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఓట్లు తీయాలనుకుంటుంది, వాళ్ళని ఆపాలనుకుంటుంది, అందుకే ప్లాన్ చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతాయి, దాన్ని అడ్డుకోవడానికి రచ్చ జరుగుతుంది. అస్సాంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో తను ఇట్లాంటి వాటితోనే గెలిచినటువంటి వాడు గతంలో. అదే సందర్భంలో బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తోందే ఇట్లాంటి వాళ్ళతోనే. వీళ్ళు ఐఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షాలు. ప్రభుత్వం సహజంగా భారతీయ జనతా పార్టీ అస్సాంలో గెలుచుంది, బెంగాల్లో గెలవాలనుకుంటోంది. కాబట్టి ఈ పని చేస్తుంది అన్నటువంటి పాయింట్తో రచ్చ చేయడం బిగించేస్తారు. ఇక్కడ అసాంఘిక శక్తుల రంగంలోకి వస్తాయి, దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం రంగంలోకి వస్తుంది. వీళ్ళు న్యాయస్థానం మీద ఒత్తిడి తెస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏ పని చేయనీయరు, ముందుకు పోనీయకుండా అడ్డుపడతారు. రాబోయే రోజుల్లో పెద్ద కుట్రని దేశం చూడబోతోంది.